హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 76. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఒక ప్రసాద్ మాత్రం ఆ ఆనందం పంచుకోలేకపోయాడు. అతనికి తెలుసు, అభిరామ్ సాధించిన విజయంకి సురేంద్ర రియాక్షన్ అతను ఊహించగలడు. సురేంద్ర ఎంత దారుణంగా బిహేవ్ చేస్తాడో, ఎంత రగిలిపోతూ ఉన్నాడో, ఈ కారణంగా నన్ను ఎన్ని తిడతాడో అనే భయాన్ని బయటపడనివ్వకుండా వచ్చిరాని నవ్వు నవ్వుతూ ఉన్నాడు. కానీ అతని గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. అభి అంజలిని అంత పొగుడుతుంటే అతను కూడా గొప్పగా ఫీల్ అవుతున్నాడు. అంజలి మాత్రం వాళ్ళ పొగడ్తలు ఏవి వినిపించడం లేదు. కేవలం అభి ఒక్కడే కనిపిస్తున్నాడు. అతని పెళ్లి విషయంలో ఉన్న అనుమానం క్లియర్ అవ్వడం, అతని జీవితంలో అక్షత లేదు అని తెలియడం, అలాగే అతని లైఫ్ పార్ట్నర్ ప్లేస్ ఖాళీగా ఉండడం అంజలికి ప్రాణం వచ్చినట్టయింది. అంజలికి అతను తప్ప అక్కడ ఇంకేం కనిపించడం లేదు. రెప్పవేయకుండా అంజలి అభిరామ్నే చూడడం అతను గమనించడం లేదు. కానీ ముష్టి గమనించాడు. అందుకే అభికి దగ్గరగా వచ్చి, బాస్, అంజలి ఏంటి మిమ్మల్ని వాళ్ళు తినేసేలా చూస్తూ ఉంది? ఎప్పుడు మీరు కదా అలా చూస్తారు అంజలి వైపు? మరేంటి ఇవాళ కొత్తగా అంజలి మీ వైపు చూస్తుంది? ఇందాక ఆమెను కారులో చూశాను, ఏదో అయోమయంలో ఉంది. ఏం చేశారు? అవార్డు వచ్చిన సందర్భంగా ఆమెను ఏమైనా చేశారా? అదే, ఏదన్నా చిలిపి పని చేశారా అని అభిని కదిలిస్తూ అడిగాడు ముష్టి. ముష్టి తన సినిమా ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుంటూ ఏదో ఊహించేసుకుంటూ ఉన్నాడు అని అర్థం చేసుకుని, రే ఆపరా, అక్కడ అసలు విషయం వేరే ఉంది. కాసేపటి క్రితం అంజలి పెద్ద తుఫాన్ సృష్టించింది అని జరిగింది చెప్పాడు. అవునా? అంజలి అక్కి రాజేష్ కోసం తెలుసుకుందా? ఆ విషయమై మీతో గొడవ పడిందా? అయితే ఖచ్చితంగా ఆమె మిమ్మల్ని ఇష్టపడుతుంది, అందుకే అలా గొడవ పడింది అని నిజం చెప్పాడు. అభి విసుక్కుంటే, ఇంకా ఆపుతావా నువ్వు నీ సినిమా తెలివితేటలు? అంజలికి ఏదైనా డౌట్ వస్తే తెలుసుకునేంత వరకు ఊరుకోదు, తెలిసిందేగా. అంతే. రాజేష్లా నువ్వెందుకు మెసేజ్ చేస్తున్నావని వాయించేసింది, అర్థమైందా? ఇంకా నువ్వింకా ఎక్కువ ఊహించేసుకోకు. ఇదిగో ఈ కోక్ తాగు, కూల్ అవుతావు అని తిడుతూ పాకెట్లో మొబైల్ మోగడంతో విసుగ్గా ఫోన్ చూశాడు. ఆ ఫోన్ విక్రమ్ నుంచి వస్తుంది. అభి ఆనందపడుతూ పక్కకు వచ్చి, హలో విక్రమ్, ఎలా ఉన్నావు అని అడిగాడు. అవతల నుంచి విక్రమ్ కాస్త డల్గా మాట్లాడుతూ, ఓకే, బాగానే ఉన్నాను. ఇందాక అక్కీకి ఫోన్ చేశాను, అది చెప్పింది నీకు అవార్డు వచ్చిందని. కంగ్రాట్స్ రా, సాధించావు అన్నాడు. అభి నవ్వుతూ అక్కడ ఉన్న చైర్లో కూర్చుంటూ కోట్ లోపల ఉన్న కవర్ బయటకు తీసి ఓపెన్ చేస్తూ, నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని అడిగాడు అభి. విక్రమ్ అక్కడ గొడవలు అంతవరకు జరిగిన విషయం చెప్పకుండా, ప్రస్తుతానికి నన్ను ఈ ఊరి మనిషి ఒకరు నమ్మారు, తొందరలోనే అన్ని విషయాలు చెప్తాడు అనిపిస్తుంది, నువ్వేం వర్రీ అవ్వద్దు అన్నాడు. అభి ఓకే, జాగ్రత్త అంటూ అతని చేతిలో ఉన్న రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూశాడు. అంతే. ఒక్క నిమిషంలో అర్థమైపోయింది, తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే సురేంద్ర రిపోర్ట్స్ ఉన్నాయి. ఫోరెన్సిక్ నివేదికలో ఏవైతే రిపోర్ట్స్ వచ్చాయో ఆ రిపోర్ట్స్ సురేంద్ర బ్లడ్ రిపోర్ట్స్కి పూర్తి మ్యాచ్ అయ్యాయి. పూర్తి క్లారిటీ వచ్చింది. అభికి కన్ఫర్మ్ అయింది, ఆ రోజు అంజలి గదిలోకి వచ్చింది సురేంద్ర అని. అంతే. అభిరామ్ అదుపు తప్పాడు. మొదటే కాస్త కోపం ఎక్కువ గలవాడవ్వటం, అలాగే అంజలిపై అమితమైన ప్రేమ గలవాడు కావడంతో ఆ నిజాన్ని సహించలేకపోయాడు. ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయాడు. అభి అరుస్తూ మాట్లాడుతున్నాడు అనుకున్నా, ఈ రాసుకెళ్ళి అంజలి గదిలోకి వచ్చుంటాడు అని, అయిపోయాడు నా చేతిలో అంటూ అరుస్తున్నాడు. అభికి నిజం తెలిసింది. అంతే. అతని కోపం తారాస్థాయికి చేరుకుంది. అయిపోయావురా, వస్తున్నా అంటూ కేకలు వేస్తున్నాడు అభి. అతని మాటలు వింటున్న విక్రమ్ అర్థం కానట్టు, రే అభి, ఏమైందిరా, ఎందుకు ఆవేశపడుతున్నావు? ఎవరి మీద నీ కోపం?
అంజలి గదిలోకి వచ్చాడు అంటున్నావు. ఎవరు ఎవరొచ్చారు? ఏం జరిగింది అని కంగారుగా అడుగుతున్నాడు విక్రమ్. అభిరామ్ పూర్తి అదుపు తప్పాడు. విక్రమ్ నీతో తర్వాత మాట్లాడతా. ఆ సురేంద్రగాడు ఇవాళ నా చేతిలో చచ్చాడు. వాణ్ణి చంపాకే మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు. విక్రమ్కి తల తిరిగిపోయింది. వాట్? సురేంద్రని చంపుతావా? వీడేంటి సురేంద్రని చంపుతా అంటున్నాడు? ఏదో గందరగోళం జరిగేలా ఉంది. వీడిని ఆపకపోతే పెద్ద ప్రమాదమే వచ్చేలా ఉంది అని కంగారుగా అభిరామ్కి ఫోన్ చేశాడు. అప్పటికే అభి ఆఫీస్ ఎంట్రన్స్ వైపు వచ్చాడు. విక్రమ్ మళ్ళీ ఫోన్ చేయడంతో విసుక్కుంటూ ఏంటి అని అడిగాడు. అవతలి వ్యక్తి కంగారు పడుతూ అరే అభి ఆగరా, అసలేం జరిగింది చెప్పు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్గా అడుగుతున్నాడు. అభి విసుక్కుంటూ తర్వాత చెప్తా అన్నాగా ఎందుకు విసిగిస్తున్నావా? ఆ రాస్కెల్ అర్ధరాత్రి దొంగలా అంజలి గదిలోకి చొరబడ్డాడు. ఆమెనేదో చేయాలని చూశాడు. అంజలి ఎంత భయపడిపోయిందో తెలుసా? నువ్వు ఊరు వెళ్తాను అని చెప్పి వెళ్ళిన ముందు రోజే వాడి ఇంట్లోకి ప్రవేశించాడు. వాడికి ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకి వస్తాడు? అది నేను ఇంట్లో ఉన్న సమయంలో. వాడి ప్రాణం తీసేస్తాను. అంజలి జోలికి రావద్దు, వస్తే నీకు చావు తప్పదని చావు కొట్టి మరీ వార్నింగ్ ఇచ్చాను. అయినా సరే వాడు ఇంత ధైర్యం చేశాడు. ఇంకూరుకోను. ఇవాళ వాడి ప్రాణం తీసేస్తాను. నన్ను ఆ దేవుడు కూడా ఆపలేడు. ఇంక నువ్వు ఫోన్ చేయకు. చేసినా సరే నేను లిఫ్ట్ చేయను అని గట్టిగా అరిచి చెప్పి ఫోన్ పెట్టేయబోతుంటే విక్రమ్కి పరిస్థితి అర్థమైంది. అభి కోపం కంట్రోల్ చేయాలని భయపడుతూ అరే అభి ఆగరా, నీకు తెలియని విషయం ఒకటి ఉందిరా. సురేంద్ర కోసం నీ దగ్గర కొన్ని విషయాలు దాచాను. ఆగరా చెప్తాను. తొందరపడకు, నా మాట విను. నేను చెప్పింది వినరా అని వేడుకుంటూ ఉంటే అభి విక్రమ్ మాటలు వినిపించుకోకుండా ఫోన్ ఆఫ్ చేసి ముందుకు కదిలాడు. అభిరామ్ రౌద్ర రూపం దాల్చాడు. ఎంతో ఆవేశంగా కదులుతున్నాడు. అతని మొహంలో కోపం. అక్కడికి దగ్గరలో ఉన్న ముష్టి చూశాడు. ఏమై ఉంటుంది అనుకుంటూ అభిరామ్ వైపు కంగారుగా వచ్చి బాస్ ఏమైంది, ఎందుకు కోపంగా ఉన్నారని అడిగాడు. అభి ముష్టి వైపు చూసి ముష్టి అంజలిని జాగ్రత్తగా చూసుకో, ఇప్పుడే వస్తా. ఆ సురేంద్రగాడి పని పట్టి రావాలి అన్నాడు. ముష్టి కంగారు పడుతూ ఎందుకు బాస్, ఏం జరిగింది చెప్పండి అని అడుగుతున్నాడు. అభి ఆవేశంతో ఊగిపోతూ ఏం జరిగిందా? ఆ రోజు అంజలి గదిలోకి వచ్చింది వేరెవరో కాదు, ఈ సురేంద్ర. ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి. బ్లడ్ మ్యాచ్ అయింది. ఇంకా నన్నెవడూ ఆపలేరు. వాడి శని ఇవాల్టితో వదలగొడతా అంటూ ముష్టికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఆవేశంగా కార్ దగ్గరికి వెళ్ళిపోయి వేగంగా మెయిన్ రోడ్ వైపు వెళ్ళిపోయాడు అభిరామ్. ముష్టి తలపట్టుకొని కొంప మునిగిందిరా దేవుడా, ఇంక ఈయన ఎవరు చెప్పిన ఆగడు. పోయి అభిరామ్తో పెట్టుకున్నాడు సురేంద్ర. ఈయన నేరుగా సురేంద్ర ఇంటికే వెళ్ళిపోతున్నాడు. ఏం జరుగుతుందో ఏంటో. ఆ భూపతి ఊర్లోనే ఉన్నాడు. వాడికి తోడు బాయ్, వాడి మనుషులు ఉన్నారు. ఏం ముంచుకొస్తుందో ఏమో అని ఆ కారు వెనకే బాస్ ఆగండి ప్లీజ్ అంటూ పరుగులు పెట్టినా లాభం లేకుండా పోయింది. ముష్టి ఆయాసపడుతూ ఏం చేయాలి, సమయానికి ఇక్కడ విక్రమ్ గారు కూడా లేరు అని ఎటు పాలుపోక కంగారు పడుతుంటే అతని మొబైల్ మోగింది. ఆ ఫోన్ విక్రమ్ చేస్తున్నాడు. ముష్టి కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. విక్రమ్ కంగారుగా ముష్టి నేను విక్రమ్ని మాట్లాడుతున్నా, అభి అక్కడున్నాడా అని అడిగాడు. ముష్టి భయపడుతూ సారీ బాస్, సురేంద్ర దగ్గరికి చాలా ఆవేశంగా వెళ్ళాడు సార్. ఎంత ఆపినా ఆగలేదు. ఏం చేయాలో అర్థం కాలేదని చెప్పాడు. విక్రమ్కి అంతా తెలుసు. అందుకే ఎక్కువ ప్రశ్నించకుండా ముష్టి టెన్షన్ అవ్వకు, మనకు ఎక్కువ సమయం లేదు. నేను చెప్పినట్టు చెయ్యి. అంజలి ఎక్కడుంది? సార్ ఇక్కడే లోపలున్నారు అని చెప్పాడు. విక్రమ్ కంగారు పడుతూ చెప్తున్నాడు. గుడ్, మంచిది. వెంటనే ఆమెను తీసుకొని సురేంద్ర ఇంటికి వెళ్ళు. ఆలస్యం చేయకు. సమయం లేదు. ఇప్పుడు అంజలి తప్ప వాడినెవరు ఆపలేరు. వెళ్ళు క్విక్ అన్నాడు విక్రమ్. ముష్టి అర్థం చేసుకుని ఓకే సార్ వెళ్తున్నా అని అంజలి ఎక్కడుందో వెతుక్కుంటూ ఆమె దగ్గరికి వెళ్తున్నాడు. విక్రమ్ అక్షిత కాల్ చేసి వెంటనే సురేంద్ర ఇంటి వైపు వెళ్ళు. అక్కడ బావ కనిపిస్తే వాడికి నువ్వు అడ్డుపడు. ఆలస్యం చేయకు క్విక్ అన్నాడు. ఆమె ఎందుకు ఏంటని అడగకుండా వెంటనే సురేంద్ర ఇంటికి పయనమైంది. అంజలి ఎంతో సంతోషంగా ఉంది. అక్కడంతా కలిసి సాంగ్స్ వేసుకుంటూ ఉంటే
ఆమె వాళ్లతో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ చిన్నగా చేతులూపుతూ డాన్స్ చేస్తుంది. నా అభి నాకే సొంతం అన్నట్టు ఆమె మనసు అదుపు తప్పి ఆనందంగా మొట్టమొదటగా ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇంక తన ప్రేమకి గెలుపు తథ్యం అన్నట్టు ఆనందపడిపోతూ ఉంది అంజలి. ఆమె చేతిలో ఉన్న కూల్ డ్రింక్ ఉంది. పక్కనే ఎవరో అమ్మాయి డాన్స్ చేస్తూ వచ్చి ఆ చేతికి తగులుకుంది. ఆ సమయంలో అంజలి డ్రెస్పై డ్రింక్ పడింది. ఆమె సారీ మేడం అని చెప్పి వెళ్ళిపోయింది. అంజలి ఇట్స్ ఓకే అంటూ వాష్ చేసేందుకు వాష్రూమ్ వైపు వెళ్ళింది. మార్గ మధ్యలో కావాలని ప్రసాద్ అతని పక్కన ఉన్న క్లర్క్ లోకేష్కి మొబైల్లో వీడియో చూపిస్తూ గట్టిగా నవ్వుతున్నాడు. లోకేష్కి కూడా మన బాస్ సూపర్ అంటూ సంబరపడుతున్నాడు. అంజలి ఏమై ఉంటుందని అటుగా చూసింది. అంతే, ఒక్కసారిగా ఆమె ఆనందం అంతా ఎగిరిపోయింది. ఎవరో లాగిపెట్టి చెంపపై కొట్టినట్టయింది. తన కళ్ళను తానే నమ్మలేనట్టు ఆ వీడియో చూస్తూ నిలబడిపోయింది. ప్రసాద్ అంజలి గమనించడం చూశాడు. అందుకే ఆమెకు వినపడేలా అంటున్నాడు, రే లోకేష్, ఎంతైనా మన బాస్ బలగం ముందు ఆ సురేంద్ర ఎందుకు పనికిరాడ్రా? చూడు మన సార్ వాణ్ణి ఎలా చితకొడుతున్నాడో. చావు దెబ్బలు కొడుతున్నారు. వాడెదురు తిరిగి ఒక్క దెబ్బ కూడా కొట్టలేకపోయాడు అని నవ్వుతూ అభిరామ్ సార్ కారణంగా వాడి పరువు పోయింది అంటూ గట్టిగా నవ్వుతున్నాడు. అంజలికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. లోకేష్ అడిగాడు, సార్ నాకు షేర్ చేయండి సార్ అని అతను వాట్సాప్లో ఆ వీడియో అతనికి పంపించాడు. అంజలికి అనుమానం రాకుండా చెప్పాడు ప్రసాద్, రే లోకేష్, సురేంద్ర ఆఫీస్లో వాడెవడో ఈ వీడియో తీసి నాకు మెసేజ్ చేశాడ్రా. అంటే సురేంద్ర ఆఫీస్లో అభి సార్కి ఫేవర్ చేసే వాళ్ళు ఉన్నారు అని నవ్వుకుంటూ ఆ వీడియో సెండ్ చేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక అంజలి ఆవేశంగా లోకేష్ దగ్గరికి వచ్చి, లోకేష్ ఏది ఆ వీడియో, ఒకసారి చూడని అడిగింది. అతను అంజలికి చూసి కాస్త కంగారు పడ్డాడు. ఆమె దాదాపు ఆ ఫోన్ లాక్కున్నట్టు తీసుకొని వీడియో ఓపెన్ చేసింది. అభి సురేంద్ర ఆఫీసులోకి ఎంటర్ అవ్వడం, సురేంద్ర మీటింగ్లో ఉంటే నేరుగా వెళ్ళి అతని కాలర్ పట్టుకొని బలంగా కొట్టడం, అతనేమీ అనకుండా ఉండడం, అక్కడికి ముష్టి వచ్చి అడ్డుకుంటే అతన్ని కూడా నెట్టేయడం, పెద్ద గొడవ చేస్తూ రభస చేస్తున్నాడు అభిరామ్. అంజలి మనసు వీడియో చూస్తుంటే తట్టుకోలేకపోతుంది. అభి వద్దు, ఆగు అని బయటికి అనేస్తూ ఉంది. అంతలో అక్కడికి విక్రమ్ పోలీసులతో రావడం, అభి చేతికున్న కట్టు ఊడదీసుకుని రక్తం చిమ్ముతున్న గాయంతో సురేంద్రపై కలబడుతూ ఉన్నాడు. సురేంద్ర అభి గుండెలపై కొట్టాడు. అభి అతని తలపై గట్టిగా ఢీకొట్టాడు. విక్రమ్ ఎంతకీ అభి కంట్రోల్ ఇవ్వకపోవడంతో అభిని కొట్టాడు. అయినా అభికి స్పర్శ లేదు. ఎంతో కష్టం మీద అభిని అక్కడి నుంచి బయటకు లాక్కొని వెళ్తున్నారు. అంత దారుణంగా ఉంది. అభి ఒక్క నిమిషంలో అక్కడంతా బీభత్సం చేసేశాడు. అంజలి దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటూ లోకేష్ వైపు చూసి, ఏంటిది లోకేష్ అంది. ఆమె అతను భయంగా చూస్తూ, నాకేం తెలియదు మేడం, అందరికీ ఈ వీడియో వచ్చింది. నేను ఇప్పుడే ప్రశాంత్ గారి దగ్గర నుంచి తీసుకున్నా అని చెప్పి, ఎందుకు వచ్చిన గొడవ అని నెమ్మదిగా ఆమె చేతిలో ఫోన్ లాక్కొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మాట విని అంజలి ఎంతో బాధపడ్డం చాటుగా దాక్కుని చూస్తున్న ప్రసాద్ గమనించి సురేంద్రకి ఇన్ఫర్మేషన్ అందించాడు. అంజలికి తల పగిలిపోయేలా ఉంది. ఆమెకు అభి మీద కోపం అలాగే బాధ కలుగుతున్నాయి. ఏదో పొరపాటు జరుగుతుంది అని కంగారు కలుగుతుంది. ఆమె మనసు ఎంతలా ప్రశ్నించుకుంటూ ఉన్నా ఆన్సర్ దొరకలేదు. అభి గాయంతో ఉండి సురేంద్ర దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడు? ఎందుకు అతనితో గొడవ పడ్డాడు? అయినా కొట్టడం ఏంటి? ఎందుకు అర్థం కాలేదు. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే సురేంద్రకి కాల్ చేసింది అంజలి. ఆమె కాల్ ఎక్స్పెక్ట్ చేసిన సురేంద్ర మొదటి రింగ్కే లిఫ్ట్ చేసి, హలో అంజలి, మీరు నాకు ఫోన్ చేశారా? వావ్, చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మిమ్మల్ని చూశాను కానీ మాట్లాడలేకపోయాను అని బాధగా అనిపించింది. అంతలో మీరే కాల్ చేశారు, వండర్ఫుల్. నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నా కానీ మీరు చెయ్యొద్దు అన్నారని ఆగాను అన్నాడు. అంజలి అతని మాటల్లో మంచితనం గుర్తించి ఎంతో బాధపడుతూ, సురేంద్ర గారు, ఐఎమ్ సారీ అండి, మీరెంతో మంచివారని ఏడుస్తూ చెప్పింది అంజలి. సురేంద్ర అంజలి మాటలకి నవ్వుతూ, ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకుంటూ బయటకి విచారిస్తున్నట్టు, అరే అంజలి, ఏడుస్తున్నావా? ఎందుకు? ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా?
నువ్వక్కడ ఉన్నావు, నేను రానా? ప్లీజ్ ఏడవకు అని కంగారుగా అడుగుతూ అతను అంజలి ఎంతో బాధపడుతూ, సురేంద్ర గారు, ఎందుకు నా దగ్గర నిజం దాచారు? మిమ్మల్ని అభి ఎందుకు కొడుతున్నాడు అని అడిగింది. సురేంద్ర వినయం నటిస్తూ, నన్ను అభిరామ్ కొట్టడమా? లేదే, ఎవరు చెప్పారు మీకు అని కవర్ చేస్తున్నట్టుగా చెప్పాడు. అంజలి కన్నీళ్లు పెట్టుకుంటూ, ఇప్పుడే నేను ఒక వీడియో చూశాను, అందులో అభి మిమ్మల్ని కొడుతున్నాడు. ఎందుకు? ఏం జరిగింది చెప్పండి, అసలు ఇది ఎప్పుడు జరిగింది అని అడిగింది. అతను చెప్పలేను అన్నట్టు, అయ్యో ఆ వీడియో మీకొచ్చిందా? చా, మీకు తెలియకూడదు అనుకున్నాను, సరే వదిలేయండి, ఏదో మిస్అండర్స్టాండ్, ఎప్పుడో జరిగింది, దాని గురించి మర్చిపోండి అన్నాడు. మరిక తర్వాత ఏం జరగబోతుంది? ఇప్పుడేమో అభి మళ్ళీ సురేంద్రని కొట్టడానికి వెళ్తున్నాడు. ముష్టి ఏమో అంజలిని తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాడు. మరిప్పుడు అంజలి అభిని అపార్థం చేసుకొని ఏమైనా చేయబోతుందా ఏంటి అనేది ఇక నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.